హలో అందరికీ, ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? ఈరోజు బెండకాయతో కొత్త రెసిపీ ట్రై చేసిన అన్నట్టు. అయితే ఎప్పుడు కూడా బెండకాయ ఫ్రై, బెండకాయ అంటే పులుసు వేసుకుంటాం కదా. ఈసారి అయితే నేను ఇలా బెండకాయతో గ్రేవీ కర్రీ తయారు చేసిన అనమాట. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. మస్తు నచ్చింది నాకైతే. మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఇట్లా తినుకుంటా వీడియో చేయడం ఫస్ట్ టైం అనమాట. నాకు కొంచెం నర్వస్గానే అనిపించింది, అయినా కూడా ట్రై చేసిన. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఇంకా బెండకాయ గ్రేవీ కర్రీ ఎట్లా చేసినా, ఏమేమి వేసినా అని చెప్పేసి చూపించిన వీడియోలో చూసేసేయండి. ఫస్ట్ అయితే మనం ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నట్టు. బెండకాయలు ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలని చెప్పేసి మాడగొట్టుకోకండి. మంచిగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డలు, ఇవి వేసుకొని అట్లనే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకి తీసేసేయాలి. ఈ రెసిపీ చేసుడు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనిపించింది, అయినా కానీ టేస్ట్ చూసిన తర్వాత మస్తుంది అబ్బా, మళ్ళీ కూడా ట్రై చేసుకోవచ్చు అనిపించింది అనమాట నాకైతే. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకొని ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసుకొని మూడు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాల ప్యూరీ కూడా తీసుకొని అందులో వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీని అటు ఇటు వదిలిచ్చి గిట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. మీకు కనుక ఇంకా పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం కూడా పోసుకోవచ్చు. నాకైతే ఈ విధంగా సరిపోతుంది అనిపించింది. ఆ తర్వాత ఇందులోనే సరిపడా ఉప్పు, ధనియా పౌడర్, సరిపడా కారం వేసుకొని ఇంకా నేను ఇక్కడ ఒక స్పూన్ కాజు పౌడర్ కూడా వేసిన అనమాట. ఒకవేళ కాజు పౌడర్ లేకపోతే పల్లి పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఒక స్పూన్ 2 స్పూన్లు వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. ఇప్పుడు దీన్ని కుత ఉడకనియాలన్నమాట. మంచిగా ఆయిల్ ఇట్లా పైకి తేలింది చూడండి. ఆ టైంలో మనం ఇంకా బెండకాయలు కూడా వేసేసి బాగా ఒక 5 లేదా 10 నిమిషాల వరకు మంచిగా ఉడకనిస్తే బెండకాయలు లోపల ఏమైనా పచ్చి ఉన్నా కూడా ఈ గ్రేవీలో ఉడుకుతాయి కాబట్టి మంచిగా ఉంటాయి అన్నట్టు. మంచి టేస్ట్ అయితే బాగా వస్తుంది. ఇంకా ఉల్లిగడ్డలు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నా కదా, అవి కూడా ఇప్పుడు వేసేసిన అనమాట. రెండు కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మంచిగా ఉడకనిస్తే ఇక టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. మంచిగా ఉడికిన తర్వాత ఇక కొత్తిమీర వేసుకొని దించేయడమే. మీకు కనుక ఇంకొంచెం పల్సగా కావాలనిపిస్తే ఇంకొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను రైస్లోకి చేసిన కాబట్టి ఇట్లుంటే సరిపోతుంది అనిపించింది. ఒకవేళ మీరు రోటీలోకి తినాలనిపిస్తే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని పల్సగా వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. ఇక ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేసి దించేసిన అనమాట. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా కొత్తగా రెసిపీ ట్రై చేయాలబ్బా మనం కూడా, ఏమంటారు, అప్పుడే మనకు తినబుద్ధి అవుతుంది, మన ఇంట్లో వాళ్ళకు కూడా తినబుద్ధి అవుతుంది అనమాట. నేనైతే బెండకాయతో గ్రేవీ కర్రీ చేసేసిన. ఇక మీరేం చేయాలనో తెలుసు కదా. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎట్లున్నదో కామెంట్ చేయండి.